అభ్యసన లక్ష్యాల అభివృద్ధి. జీవశాస్త్ర అభ్యసన లక్ష్యాలు జీవశాస్త్ర ఉద్దేశంతో అభ్యాసకుడి జ్ఞానాత్మక సామర్థ్యాలతో కూడా స్థిరంగా ఉండాలి. శాస్త్రీయ సత్యాలు, సూత్రాలు, సిద్ధాంతాలను విద్యార్థులందరూ ఒకే విధంగా నేర్చుకోలేరు. విభిన్న స్థాయిల్లో అభ్యసనం జరగవచ్చు. ఉదాహరణకు, ఒక విద్యార్థి ప్రయోగాత్మక నైపుణ్యాల్లో ప్రతిభ కలిగి ఉండవచ్చు, కానీ సంఖ్యాత్మక సమస్యలను పరిష్కరించలేకపోవచ్చు. శాస్త్రీయ స్వభావాన్ని, పాఠ్యాంశాన్ని, అభ్యాసకులతో నిర్వహించే పాఠ్యాంశ పరిధిని, అభ్యసన సందర్భాన్ని, అభ్యాసకుడి సమస్యలను, అవసరాలను, సామర్థ్యాలను, విద్యార్థి అభ్యసన సమస్యలను దృష్టిలో ఉంచుకోవాలి. అభ్యసన లక్ష్యాలు ఏ విధంగా అభివృద్ధి చేయాలో అర్థం చేసుకున్నట్లయితే బోధన అభ్యసనం మూల్యాంకన ప్రక్రియను నిర్మించడానికి, అంతేకాకుండా అభ్యసన సామర్థ్యాన్ని పెంచడానికి సహాయపడుతుంది. జ్ఞానం మరియు జ్ఞానాత్మక రంగంలో విద్యార్థి నేర్చుకునే వివిధ పాఠ్యాంశాలు లక్ష్యాల వర్గీకరణపై కేంద్రీకృతం అవుతుంది. ఇది మనం రాబోయే పాఠాల్లో చర్చించుకుందాం. అభ్యసన లక్ష్యాలు బోధనాభ్యసన ప్రక్రియలోని 3 ప్రధాన అంశాలతో అనుసంధానమైనవి. లక్ష్యం, మదింపు, బోధనాభ్యసన కృత్యాలు. అభ్యాసకుని మదింపు చేయడం ద్వారా పేర్కొన్న లక్ష్యాలు సాధించామో లేదో తెలుసుకోవచ్చు. అదేవిధంగా బోధనాభ్యసన కృత్యాలకు కావలసిన మార్పులు చేసినట్లయితే లక్ష్యాలను సాధించవచ్చు. ఒకవేళ మనం అనుకున్న లక్ష్యాలు సాధించకపోతే అభ్యసన అనుభవాలను మార్చి మరలా మూల్యాంకనం చేయాలి. లక్ష్యాలు, బోధనాభ్యసన కృత్యాలు, మూల్యాంకనం లేదా మదింపు. లక్ష్యాలు, బోధనాభ్యసన కృత్యాలు, మూల్యాంకనం లేదా మదింపు కూడా ఒకదానికొకటి స్థిరంగా ఉంటాయి. ఈ 3 అంశాలు, లక్ష్యాలు, బోధనాభ్యసన కృత్యాలు, మూల్యాంకనం ఒకదానిపై ఒకటి ఆధారపడుతూ స్థిరంగా ఉంటూ బోధనాభ్యసనం అర్థవంతం చేస్తాయి.